మామిడిలో అధిక దిగుబడులు రావాలంటే సకాలంలో క్రమ పద్ధతిలో పూత రావాలి. సరైన యాజమాన్య పద్ధతులను మామిడిలో సకాలంలో పూత వచ్చేటట్లు చూసుకోవచ్చు. దీనికి గాను అనుసరించవలసిన విధానాన్ని నూజివీడు మామిడి పరిశోధనా స్థాన శాస్త్రవేత్త మరియు హెడ్ డాక్టర్ ఆర్ రాజలక్ష్మి గారితో పరిచయం ద్వారా తెలుసుకుందాం. నమస్కారం. పసిడి పంటల కార్యక్రమానికి స్వాగతం. మామిడి పూతకు వచ్చే సమయం. ఈ సమయంలో సరైన యాజమాన్య పద్ధతులు చేపడితే మామిడి పూత రాలకుండా మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. మరి మామిడి పూత సమయంలో ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలో వివరించడానికి నూజివీడు మామిడి పరిశోధనా స్థానం నుంచి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ రాజలక్ష్మి గారు మన స్టూడియోకి విచ్చేశారు. మరి మామిడి పూత గురించి మరింత సమాచారం ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి రాజలక్ష్మి గారు. నమస్కారం అండి. ఇప్పుడు మామిడి పూతకు వచ్చే సమయం. ఈ పూత సకాలంలో రావడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యల గురించి చెప్పండి. మామిడి మనందరికీ తెలిసింది, కింగ్ ఆఫ్ ది ఫ్రూట్, అంటే రాజఫలం నెంబర్ 1. అలాంటి మామిడి మన రాష్ట్రంలో పండించే ముఖ్యమైన పంటల్లో ప్రధానమైన పంట. అలాంటి మామిడి మనకి సకాలంలో పూత రావాలి అనుకుంటే రైతాంగం పూత అంటే కోత తర్వాత తీసుకున్న యాజమాన్య పద్ధతుల మీదే ఆధారపడి ఉంటుంది. అంటే మనకి జూన్లో క్రాప్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి అక్టోబర్ వరకు చేసిన సాగు పద్ధతుల మీదే ఇప్పుడు పూత అన్నది రావడం, దిగుబడి ఆధారపడి ఉంటుంది. కాబట్టి వీటిలో ముఖ్యంగా రైతు చేయాల్సిన సాగు పద్ధతుల గురించి మనం చెప్పుకోవాల్సి వస్తే కొమ్మ కత్తిరింపులు, అలాగే సమగ్ర ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, అలాగే సమగ్ర సస్యరక్షణ, ఇవన్నీ చర్యలను వాళ్ళు జూన్ నుంచి అక్టోబర్ వరకు సకాలంలో చేసినట్లయితే కనుక సకాలంలో పూత రావడానికి అవకాశం ఉంటుంది. ఈ కొమ్మ కత్తిరింపులు చేయడం వల్ల అది జూన్ ఆగస్టు లోపల మనం కంప్లీట్ చేసుకున్నట్టయితే కనుక ఈ ముదురు కొమ్మల మీద పూత రావడం అనేది జరుగుతుంది. అలాగే సమగ్ర ఎరువుల యాజమాన్యం చేసి సకాలంలో పోషకాలను మొక్కకు అందించినట్టయితే పూత తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మామిడికి బెట్ట పరిస్థితులు కల్పించినట్టయితే పూత తొందరగా రావడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా సమగ్ర సస్యరక్షణ చేసి ప్లాంట్ హెల్త్ మనం కాపాడుకున్నట్టయితే కనుక తొందరగా పూతలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మీరు ఇందాక అన్నారు కొమ్మ కత్తిరింపులు చేయాలని. ఈ కొమ్మ కత్తిరింపులు ఏ సమయంలో చేయాలి, అంటే ఎలాంటి కొమ్మలు కత్తిరించాలి? కొమ్మ కత్తిరింపులు అనేవి మామిడిలో చాలా అంటే కీలకమైన పాత్ర పోషిస్తాయి కొమ్మ కత్తిరింపులు. వీటిని మామూలుగా అయితే గొడుగు కొమ్మ ఉంటుంది, గొడుగు కొమ్మ చిక్కుగా ఉన్న గొడుగు కొమ్మని తీసేయాలి. అలా కాకుండా చీడపేటలు ఉన్న కొమ్మల్ని, ముందు పూసిన కాయల తాలూకా కాడల్ని, అలాగే చిగురు నుంచి 2 కణుపులు వెనక్కి, మామూలుగా కొమ్మల తాలూకా చిగురు కొమ్మల్ని 2 కణుపులు వెనక్కి, అంటే ఒక 10 సెంటీమీటర్ల వరకు వెనక్కి కత్తిరించుకోవాలి. ఏదైతే కొమ్మలు పైనుంచి సూర్యరశ్మి మొక్క లోపలికంతా పడకుండా అడ్డుగా ఉంటున్నాయో అలాంటి కొమ్మలను కూడా కంపల్సరీగా తీసేయాలి. అంటే ఒకటే, మొక్క లోపలికంతా కూడా గాలి వెలుతురు బాగా వచ్చి సూర్యరశ్మి అనేది మొక్క కాండం మీద పడేటట్టుగా మనం కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలి. ఈ కొమ్మ కత్తిరింపులు చేసుకునేటప్పుడు విరిగిపోయిన కొమ్మలున్నా, ఎండు పుల్లలున్నా, అలాగే చీడపీడలు ఉన్న కొమ్మల్ని తీసేయాలి. మెయిన్గా గుబురుగా ఉన్న కొమ్మల్ని జనరల్గా సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు కాబట్టి తూర్పు పడమరలో సూర్యరశ్మి మొక్క లోపలికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తూర్పు పడమరలో చిక్కుగా ఉన్న కొమ్మల్ని మనం తీసేసుకోవాలి. తీసేసుకుంటే అప్పుడు సూర్యరశ్మి మొక్క లోపలికి బాగా ప్రసరించి పూత రావడానికే కాకుండా మనకి పురుగులు తెగుల ఉద్ధృతిని కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనం కొమ్మ కత్తిరింపులు అనేవి చేసుకోవాలి. ఈ కొమ్మ కత్తిరింపులు కూడా జూలై ఆగస్టు మొదటి వారం లోపు మనం కంప్లీట్ చేసుకున్నట్టయితే పూత జనరల్గా మామిడిలో చిగురు మీద రాదు, కొంచెం ముదిరిన కొమ్మల మీద వస్తుంది. కాబట్టి పూత ఆ ముదిరిన కొమ్మల మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొమ్మల కత్తిరింపు అనేది మనం ఆగస్టు ఫస్ట్ వీక్ లోపు మనం కంప్లీట్ చేసుకుంటే మంచిదండి. ఇలా తీసుకునే ఈ కొమ్మ కత్తిరింపులు చేసేటప్పుడు మేము మామూలుగా పెద్ద కొమ్మలు, అంటే ఇరిగిపోయిన కొమ్మలు ఉన్నా అవి పురుగులకు ఆవాసం కాబట్టి అలాంటి కొమ్మల్ని మనం 20 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ వ్యాసం ఉన్న కొమ్మలు ఉంటే కనుక వాటిని పెట్రోల్తో నడిచే రంపాలు ఉంటాయి, వాటితో మనం కట్ చేసుకోవాలి. అలా కాకుండా మామూలు చిగురు కొమ్మలు కట్ చేయాలంటే సికేచర్స్తో, లేదంటే పై కొమ్మలను కత్తిరించాలనుకుంటే లాంగ్ రీచ్ ప్రొనర్స్తో కానీ మనం కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలి. ఇలా కొమ్మ కత్తిరింపులు చేసేటప్పుడు బాగా 20 సెంటీమీటర్ల వ్యాసం పెద్ద కొమ్మలు మనం ఏమైనా కత్తిరించేటట్టయితే కనుక మనం ముందు చెప్పుకున్నాం కదా, పెట్రోల్తో
నడిచే రంపాలను ఉపయోగించాలని. అలా చేసేటప్పుడు కొమ్మ కత్తిరింపులు ఏటవాలుగా చేయాలి. అంటే 90 డిగ్రీస్లో కాకుండా 45 డిగ్రీస్ యాంగిల్లో ఉండేటట్టుగా ఏటవాలుగా కొమ్మ కత్తిరింపులు చేసుకోవాలి. చేసిన వెంటనే బోడో మిశ్రమం 1% కానీ బ్లైటాస్ పొడి మందుని పేస్ట్లా చేసి దాని మీద కంపల్సరీగా పుయ్యాలి. ఇలా పుయ్యడం పక్షంలో అది పైన వెనక్కి సెకండ్ ఇన్ఫెస్టేషన్ జరిగి వెనక్కి ఎండుకొని వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా పేస్ట్ మనం పుయ్యాలి. ఒకసారి కొమ్మ కత్తిరింపులన్నీ అయిపోయిన తర్వాత, అంటే చిగురు కొమ్మల్ని అన్ని కొమ్మల్ని కట్ చేసిన, అంటే పువ్వు కాడల్ని తీసేసిన తర్వాత మళ్ళీ కొమ్మలు భూమికంతా అంటుకుపోయిన కింద వరకు వచ్చే కొమ్మల్ని ఇవన్నీ మనం తీసేసిన తర్వాత మొత్తంగా 3 గ్రాములు బ్లైటాక్స్ పొడి మందు 1 లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకున్నట్టయితే కనుక సెకండ్ ఇన్ఫెస్టేషన్ రాకుండా ప్లాంట్ హెల్త్ని మనం కాపాడుకోవచ్చు. ఇలా కొమ్మ కత్తిరింపులు చేసి దానికి కొంత సమయం ఇచ్చినట్టయితే ఆ ముదిరిన కొమ్మల మీద సకాలంలో పూత రావడానికి అవకాశం ఉంటుంది. మరి మామిడి తోటలో సమగ్ర ఎరువులు యాజమాన్య పద్ధతుల గురించి వివరించండి మేడం. ఇప్పుడు మనం మామూలుగా మామిడికి సేంద్రియ ఎరువులు, రసాయనిక ఎరువులు రెండూ వాడతాము. కానీ మన రాష్ట్రంలో, అంటే ఒక నూజివీడ్ అనే కాదు, కృష్ణా డిస్ట్రిక్ట్ అనే కాదు, రాష్ట్రం మొత్తంగా కూడా సాయిల్లో ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ తక్కువ ఉంది. వీటిని పెంచుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఈ ఒక సేంద్రియ కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉంటేనే మనకు సాయిల్లో చాలా సూక్ష్మజీవులు ఉంటాయి. అవన్నీ కూడా బతకాలి అంటే ఈ ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ ఉంటేనే అవి ఫుడ్ మెటీరియల్ తీసుకొని బతకగలుగుతాయి. అలాంటి సేంద్రియ కార్బన్ పదార్థం మనం భూమిలో తగ్గిపోయింది కాబట్టి దాన్ని ఎంరిచ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి కంపల్సరీగా పచ్చిరొట్ట ఎరువులు వేసుకోవాలి. పచ్చిరొట్ట ఎరువులు అంటే జనుము, జీలుగా. ఈ జనుము అయితే ఎకరానికి 25 కేజీలు, అలాగే జీలుగ అయితే ఒక 10 కేజీల వరకు వేసుకోవాలి. ఇవి ఎప్పుడు వేసుకోవాలంటే తొలకరలో వర్షాలు పడతాయి కదా, వర్షాలు పడినప్పుడు దున్నుకొని అప్పుడు ఈ జనుము కానీ జీలుగ కానీ ఎకరానికి 25 కేజీల జనుము కానీ 10 కేజీల జీలుగ కానీ విత్తనాలను మనం చల్లుకొని 40-45 రోజులకి పూత వస్తుంది. ఆ పూత వచ్చినప్పుడు దాన్ని భూమిలో కలిగి దున్నుకోవాలి. ఇలా మనం 3-4 సంవత్సరాలు చేసినట్టయితే ఆర్గానిక్ కార్బన్ కంటెంట్ పెరుగుతుంది. పెరిగి అప్పుడు మనం వేసిన ఎరువులు మినరలైజేషన్ జరిగి అది మొక్క వినియోగించుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటుంది అనమాట. అప్పుడు మనం పోషకాలు మొక్కకు అందడం వల్ల త్వరగా పూత రావడం, దిగుబడి పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పచ్చిరొట్ట ఎరువులే కాకుండా సేంద్రియ ఎరువులు కూడా ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంటుంది. సేంద్రియ ఎరువులు అంటే పశువుల ఎరువు కానీ వానపాముల ఎరువులు కానీ వీటిని కూడా మొక్కకి మనం కంపల్సరీగా అందించాల్సి ఉంటుంది. ఒక 10 సంవత్సరాల మామిడి చెట్టుకి సుమారుగా 100 కేజీల పశువుల ఎరువు, 10 కేజీల వరకు వర్మి కంపోస్టు మనం వేయాలి. అలా సేంద్రియ ఎరువులతో పాటుగా జీవన ఎరువులను కూడా వేసుకున్నట్టయితే సాయిల్ హెల్త్ మనం ఇంప్రూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. జీవన ఎరువులు అనేటువంటి ఫాస్ఫోబ్యాక్టీరియా ఇది ఫాస్ఫరస్ని మొక్కకు అందించేటట్టుగా చేస్తుంది. అజిటోబ్యాక్టర్ ఇది వాతావరణంలో నత్రజనిని స్థిరీకరించి నత్రజనిని మొక్కకు అందేటట్టుగా చేస్తుంది అనమాట. ఇలా ఈ అజిటోబ్యాక్టర్, ఫాస్ఫోబ్యాక్టీరియా లాంటి జీవన ఎరువులను కూడా మనం మొక్కకి వేసుకోవాలి. ఒక్కొక్క మొక్కకి ఒక 120 గ్రాముల వరకు 250 గ్రాముల వరకు వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈచ్ అంటే అజిటోబ్యాక్టీరియా 250 గ్రాములు, ఫాస్ఫోబ్యాక్టీరియా 200 గ్రాములు మనం వేసుకున్నట్టయితే కనుక మొక్కకు కావాల్సిన నత్రజనిని, ఫాస్ఫరస్ని అందించడానికి వీలుంటుంది. వీటన్నిటితో పాటుగా ఒకేసారి ఎప్పుడు సేంద్రియ పద్ధతిలోకి మారకూడదు. రైతాంగం ఇంటిగ్రేటెడ్గా, అంటే రసాయనిక ఎరువులు వాడుకుంటూ మనం ఆల్రెడీ భూమికి రసాయన ఎరువులు వేస్తూ భూమిని అలవాటు చేస్తాం కాబట్టి ఆ రసాయనిక ఎరువులను కూడా మనం వేస్తేనే కానీ అనుకున్నంత దిగుబడి రాదు. కాబట్టి రసాయనిక ఎరువులైనటువంటి ఎన్పికే అంటే నత్రజని, భాస్వరము, పొటాషియం కూడా మొక్కకి అందించాలి. ఈ మామిడిలో ముఖ్యంగా ఏంటంటే మొదటి సంవత్సరం నుంచి 10వ సంవత్సరం వరకు ఎరువుల మోతాదు పెరుగుతూ ఉంటుంది. మొదటి సంవత్సరం మనం 100 గ్రాములు నత్రజని, 100 గ్రాములు భాస్వరం, 100 గ్రాములు పొటాష్ ఇస్తే రెండో సంవత్సరం అది రెండింతలు అవుద్ది. అంటే 200 గ్రాములు నత్రజని, 200 గ్రాములు భాస్వరం, 200 గ్రాములు పొటాషియం. మూడో సంవత్సరం 300 గ్రాములు. అలా 10వ సంవత్సరం వచ్చేటప్పటికి 1 కేజీ నత్రజని, 1 కేజీ భాస్వరం, 1 కేజీ పొటాష్ ఇచ్చే ఎరువుల్ని మనం వేసుకోవాలి. ఇది నత్రజని ఎప్పుడు కూడా మనం మొక్కకి సూటి ఎరువుల రూపంలో అంటే యూరియా రూపంలో అందిస్తాం. సూపర్ వచ్చేటప్పటికి భాస్వరాన్ని మనం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో అందించాలి. పొటాషియం మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అందించాలి. దానికి ఈక్వలెంట్గా మనం చూసుకుంటే ఇంచుమించుగా యూరియా
2.2 కిలోలు, సూపరు అంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 6.3 కిలోలు, పొటాష్ 1.7 కిలోలు అంటే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో 1.7 కిలోల వరకు 10 సంవత్సరాల మొక్కకి మనం వేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఈ మొత్తాన్ని మనం వర్షాధారం అనుకోండి, అంటే నీటి వసతి లేని తోటల్లో అయితే కనుక 2 సార్లుగా చేసుకొని వర్షాకాలం మొదట్లో అంటే జూన్ జూలైలో ఒకసారి, వర్షాకాలం చివరిలో అక్టోబర్ నవంబర్లో ఒకసారి వేసుకున్నట్టయితే కనుక మొక్కకి అంటే మనం ఎరువులు వేసేటప్పుడు మొక్క సాయిల్లో తేమ శాతం ఉండాలి. తేమ లేకపోతే ఆ ఎరువులు మొక్క వినియోగించుకోలేదు కాబట్టి కంపల్సరిగా తేమ ఉండేటప్పుడు 2గా స్ప్లిట్ చేసుకొని సగం సగం చొప్పున వేసుకోవాలి. అదే నీటి వసతి ఉన్న తోటల్లో అయితే కనుక ఈ మొత్తాన్ని మనం 4గా విడగొట్టుకొని ఒక భాగం మాత్రం ఫిబ్రవరి మార్చ్ అంటే కాయ పెరిగే దశలో వేసుకున్నట్టయితే కాయ పెరగడానికి అధిక దిగుబడి రావడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ ఎరువులు వేసేటప్పుడు కూడా జనరల్గా రైతులు ఏం చేస్తున్నారంటే మామూలుగా బేషన్స్లో జల్లేస్తున్నారు. జల్లేసి దున్నడం అనేది మామూలుగా జరుగుతున్న పద్ధతి. దానివల్ల ఆ ఎరువుల తాలూకా నష్టం ఎక్కువ అవుతుంది కాబట్టి, అంటే మొక్క మొత్తాన్ని వినియోగించుకోలేకపోతుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎరువుల్ని పాదులు చేసినప్పుడు పాదుల్లో అంటే మొక్క కెనపి లోపలికి వచ్చేటట్టుగా కాండం నుంచి 1.5 మీటర్ల దూరంలో వేసుకోవాలి. అది కూడా వేసుకునేటప్పుడు ఒక ట్రెంచ్ లాగా గాడి చేసుకొని ఆ గాడిలో ఈ ఎరువుల్ని వేసుకుంటే మొక్క బాగా మనం వేసిన ఎరువుల్ని సమర్థవంతంగా వినియోగించుకోగలుగుతుంది అన్నమాట. అలా మనం ఈ రసాయనిక ఎరువుల్ని వేసుకోవాలి. భూమిలో తేమ ఉండేటప్పుడు వేసుకోవాలి. లేని పక్షంలో ఎరువులు వేసిన తర్వాతైనా కంపల్సరీగా నీరు పెట్టాలి. అలా అయితే ఆ పోషకాలను ఉపయోగించుకొని మొక్క తొందరగా పూతకు రావడానికి, సకాలంలో పూతకు రావడానికి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. ఈ కార్యక్రమంలో ఈ భాగాన్ని మీకు సమర్పిస్తున్నవారు ఫినోలెక్స్ పైప్స్. జీవితం ఆగుతూ నడవదు, జీవితం సాగిపోదు, జీవితం ప్రవహిస్తుంది. ఓసారి అరచేతిలో అయితే మరోసారి పొలాలలో. జీవితం ఓసారి పెదవులను తాకితే మరోసారి శరీరాన్ని. జీవితం ఎప్పుడు నడిచినా ముందుకు సాగుతూనే ఉంటుంది. ఫినోలెక్స్ పైప్స్. మామిడిలో సూక్ష్మ పోషకాల ఆవశ్యకత ఎంతవరకు ఉంటుంది? మామిడిలో ఇవన్నీ కూడా ఎక్కువ మోతాదులో యూరియా, సూపరు, పొటాష్ అనేటప్పటికీ ఎక్కువ మోతాదుల్లో కావాల్సి ఉంటుంది. అవే సూక్ష్మ పోషకాలు అయినటువంటి ఐరన్, మ్యాంగనీసు, కాపరు, జింకు, బోరాను, మాలిబ్డినం, కాల్షియం, మెగ్నీషియం ఇవన్నీ కూడా మొక్కకి అవసరమే. ఇవి కూడా చాలా ప్రక్రియలో అంటే ఫిజియలాజికల్ ప్రాసెస్లో వీటి తాలూకా ఆవశ్యకత ఎక్కువగా ఉంటుంది. వీటిని మనం భూమిలోనైనా ఇవ్వచ్చు, లేదంటే తర్వాత స్ప్రేగానైనా మనం ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా జింక్ అయితే జింక్ సల్ఫేటు, ఐరన్ అయితే ఐరన్ సల్ఫేటు, బోరాన్ అయితే బోరాక్స్ రూపంలోని, మెగ్నీషియం అయితే మెగ్నీషియం సల్ఫేటు, ఇలా వాటి ఫార్ములాస్లో మనం సాయిల్ అప్లికేషన్ అయినా చేయాలి, లేదంటే తర్వాత స్ప్రే అయినా చేసుకోవచ్చు. ఈ మెయిన్గా మామిడికి జింకు, బోరాన్ ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంటుంది. అన్నీ అవసరము, కాకపోతే వీటి ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ జింక్ అనేది మామూలుగా చౌడు నేలల్లో దీని లోపం ఎక్కువగా కనిపిస్తుంది మనకి. అలాంటి జింక్ లోపం ఉంటే ఆకులు కూర్చబడిపోయి రోజెట్టి అంటే చిన్న చిన్న ఆకులు అయ్యి కణుపుల మధ్య దూరం తగ్గిపోయి ఆకులన్నీ గుబురుగా అయిపోయి రొజెట్టిలా కనిపిస్తాయి అన్నమాట. అలా మనకి ఏదైనా సిమ్టమ్ కనిపిస్తే అది మనం జింక్ డెఫిషియన్సీగా అనుకొని దానికి భూమిలో అయితే ఇంచుమించుగా ఒక 150 గ్రాములు జింక్ సల్ఫేట్ వేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మనం ఇప్పుడు స్ప్రేయింగ్ అంటే ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి అలాంటిదేమైనా కనిపిస్తే కనుక 5 గ్రాముల జింక్ సల్ఫేట్ లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకున్నట్టయితే కనుక ఆ డెఫిషియన్సీని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అలాగే బోరాన్ కూడా చాలా అవసరం మొక్కకి. మెయిన్గా ఈ మామిడిలో మనం పూత చూసుకుంటే పూత ప్యానికెళ్ళకి పువ్వులు వేల సంఖ్యలో ఉంటాయి, కానీ కాయలు వచ్చేటప్పటికి 1-2 కన్నా ప్యానికెళ్ళకి రావు.
అది మెయిన్గా ఏంటంటే మామిడిలో ఆడపూలు ఉంటాయి, మగపూలు ఉంటాయి. ఆ ఆడపూల శాతాన్ని పెంచడానికి ఈ బోరాను చాలా అవసరం. అలాగే ఫలదీకరణం చెంది ఫ్రూట్ సెట్ ఇంక్రీజ్ చేయడానికి కూడా బోరాన్ ఆవశ్యకత చాలా ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా కాయ మీద పగులు రాకుండా కూడా ఈ బోరాన్ ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం ఈ బోరాన్ని సాయిల్లో అప్లై చేసుకోవాలనుకుంటే ఒక 100 గ్రాములు బొరాక్స్ వేసుకొని జూన్ జూలైలో వేసుకునేటట్టయితే సరిపోతుంది. కానీ ఆ టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం స్ప్రే చేసుకోవాలనుకుంటే బొరాక్స్ 2 గ్రాముల లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే కనుక చాలా మంచి రిజల్ట్స్ మనకి కనిపిస్తాయి. మెయిన్గా ఈ బోరాన్ అనేది మొగ్గ దశలో, అంటే పూతకు ముందు మొగ్గని వస్తుంది, ఆ మొగ్గ దశలో వేసుకున్నట్టయితే దీని రిజల్ట్ చాలా బాగా మనకి తెలుస్తుంది. ఇలా సూక్ష్మ పోషకాలు కూడా చాలా అవసరం. ఐరన్ అయితే ఐరన్ సల్ఫేట్ రూపంలో మనం ఒక 2.5 గ్రాముల లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే ఐరన్ డెఫిషియన్సీ ఉంటే కనుక మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ ఐరన్ సల్ఫేట్ మనం స్ప్రే చేసినప్పుడు అన్నబేది అంటే నిమ్మ ఉప్పు కూడా కంపల్సరీగా కలుపుకొని స్ప్రే చేసుకోవాలి. ఇలా సూక్ష్మ పోషకాలు కూడా మనం చేసేటప్పుడు భూమిలో వేసేటప్పుడు మాత్రం స్థూల పోషకాలు వేసిన తర్వాత వాటిలో కలిపి వేయకుండా అవి వేసిన ఒక వారం 10 రోజుల గ్యాప్లో అదే గాడి తీసి మనం యూరియా సూపర్ పొటాష్ యాడ్ చేసినాం కదా, దానికి ఒక 10 రోజుల గ్యాప్లో అదే గాడిలో 4 వైపులా 4 పాకెట్స్లా చేసుకొని పాకెటింగ్లో మనం అప్లై చేసుకున్నట్టయితే మొక్క సమర్థవంతంగా వినియోగించుకొని మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మరి మామిడికి పూతకు ముందు నీరు పెట్టొచ్చా మేడం? అలా పెట్టడం నీటి యాజమాన్య పద్ధతుల గురించి వివరించండి. మామిడిలో యాక్చువల్గా అయితే పూతకు ముందు మనం బెట్ట పరిస్థితులు కల్పిస్తేనే పూత రావడం అనేది జరుగుతుంది. కాబట్టి అక్టోబర్ మంత్ ఎండింగ్ తర్వాత అక్టోబర్ నెల చివరి నుంచి మనం నీళ్ళు పెట్టడం అనేది ఆపేయాలి. ఆపేసుకొని చేస్తే సాధారణంగా మనకి మామూలుగా డిసెంబర్ 2వ పక్షం కానీ జనవరి మొదటి వారంలో కానీ పూత రావడం అనేది జరుగుతుంది. కానీ ఒకసారి అంటే పూమొగ్గ అయిపోయి పూత ఒక 2 కణుపులు అంటే 2 అంగుళాలు వచ్చి ఆగిపోయినట్టుంటే కనుక అప్పుడు కంపల్సరీగా మీరు రైతులు నీరు పెట్టుకోవాలి. నీరు పెట్టుకుంటే పూత అన్నది బయటకు రావడం జరుగుతుంది. ఒకవేళ వర్షాధార తోటల్లో అయితే కనుక నీరు పెట్టుకునే అవకాశం లేని తోటల్లో అయితే కనుక పొటాషియం నైట్రేటు 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకున్నట్టయితే కనుక పూత బయటికి రావడం అనేది జరుగుతుంది. ఇలా పూత వచ్చిన తర్వాత కంపల్సరీగా తేలికపాటి తడి ఇచ్చుకోవాలి. ఎప్పుడు కూడా తేలికపాటి తడి ఇచ్చుకున్నట్టయితే పిందికట్టు శాతాన్ని ఫ్రూట్ సెట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ చేసి పిందికట్టు శాతాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. అలా పిందె అయిపోయి పిందె బఠానీ సైజు నుంచి వచ్చిన తర్వాత 20 రోజుల వ్యవధిలో మామిడికి నీరు పెట్టుకోవాలి. 20 రోజుల వ్యవధిలో పెట్టుకుంటూ కానీ కాయ కోత ముందు ఒక నెలకు ముందు మాత్రం నీరు పెట్టడం ఆపేయాలి. ఇలా ఆపేస్తే మంచి నాణ్యత గల రుచిగల పండ్లను మనం పండించగలుగుతాం. ఒకవేళ నీరు ఆ టైంలో పెడితే చప్పదనం అనేది వచ్చే అవకాశం, అంటే బ్రిక్స్ తగ్గి కాయ చప్పదనంగా ఉంటుంది కాబట్టి నాణ్యత తగ్గుతుంది. అలాగే కోసిన తర్వాత కూడా ఎక్కువ కాలం షెల్ఫ్ లైఫ్ తగ్గిపోద్ది, నిల్వ ఉండదు, నిల్వ సామర్థ్యాన్ని తగ్గుతుంది. కాబట్టి ఒక నెల ముందు వరకు మనం వాటర్ పెట్టుకొని ఆ తర్వాత నుంచి ఆపేస్తే నాణ్యమైన కాయల్ని మనం హార్వెస్ట్ చేసుకోగలుగుతాం. మరి మామిడి పూతకు అనుకూలమైన పరిస్థితులు ఏంటి మరి? మామూలుగా అయితే మామిడికి ఈ మామిడి చెట్టు అంటే మామిడి పండడానికి మనకి 1000 మిల్లీమీటర్ల వర్షపాతం ఉన్న వాతావరణం ఉన్న గల ప్రాంతాల్లో మనం మామూలుగా పండించుకోగలుగుతాం. అలాంటిది 25 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నట్టయితే కనుక అది దాని గ్రోత్కి సరిపోతుంది, అంటే మంచిగా మొక్క పెరుగుదలకి ఉంటుంది. కానీ ఆ 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా మొక్క అయితే మాత్రం బాగానే పెరుగుతుంది. అలా కాకుండా మామూలుగా పొడి వాతావరణం ఉంటే కనుక పూత బాగా వచ్చి రాత్రి ఉష్ణోగ్రతలు కొంచెం 20 కన్నా తక్కువకి వచ్చి పొడి వాతావరణం ఉంటే పూత బాగా వచ్చి కాయ పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇలాంటప్పుడు అంతేకాకుండా సముద్ర మట్టం నుంచి 1000 మీటర్ల వరకు మామిడిని మనం పెంచుకోవచ్చు.
అంటే కానీ 700 మీటర్ల వరకు మాత్రమే అది 700 మీటర్ల వరకు మాత్రమే అది బాగా గ్రో అవుతుంది. అంతకన్నా ఎక్కువ పెరిగింది కొద్దీ దాని తాలూకా ఫ్లవరింగ్ లేట్ అవుతూ వస్తుంది. ఇంచుమించుగా సముద్ర మట్టం నుంచి 160 మీటర్లు ఎత్తుకు పెరిగిన కొద్దీ పూత అనేది 4 రోజులు లేటుగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతి 160 మీటర్ల ఎత్తుకి ఒక 4 రోజుల పూత ఆలస్యంగా రావడం అనేది జరుగుతుంది. ఈ పూతకి మాత్రం రావాలంటే రాత్రి ఉష్ణోగ్రతలు కొంచెం తక్కువగా ఉండి ఉండాలి. అంతేకాకుండా చల్లని వాతావరణంతో పాటుగా పొడి వాతావరణం ఉండాలి. ఉన్నట్టయితే కనుక పూతలు అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. మొక్కలు కూడా మంచిగా పెరుగుతాయి. మరి మామిడి పూత రాలుటం తగ్గించి పిందె కట్టును తగ్గించి పెంచే శాతాన్ని గురించి వివరించండి మేడం. అసలు ఎలా శాతాన్ని పెంచవచ్చు పిందె శాతాన్ని? మెయిన్గా పూత పిందె రాలడం అనేది మామిడిలో ఈ పూత రావడం అనేది ముందుగా మనం చెప్పుకునేటప్పుడు ఆడపూలు ఉంటే మగపూలు ఉంటాయి కదా. మగపూలు అనేవి సహసిద్ధంగా ఫలదీకరణ చెందగా రాలిపోవడం అనేది జరుగుతుంది. ఈ ఉన్న పువ్వులు మనం ఆడపూల శాతాన్ని పెంచుకొని మనం చేసుకోవాలనుకుంటే మొగ్గ దశలో బోరాన్ స్ప్రే చేసుకోవాలి. బోరాన్ 2 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం స్ప్రే చేసుకున్నట్టయితే కనుక ఈ ఆడపూల శాతాన్ని పెంచుకోవచ్చు. అప్పుడు పూత దశ రాలడాన్ని కొంచెంవరకు తగ్గించుకోవచ్చు. ఈ పూత పిందె రాలడం అనేది ముఖ్యంగా నీటి ఎద్దడి ఉన్న, పోషక లోపాలున్నా, హార్మోన్ల అసమతుల్యత ఉన్నా కూడా రాలిపోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం పూతప్పుడు తేలికపాటి తడిచుకున్నట్టయితే కనుక దాన్ని మనం కొంతవరకు పూత రాలడాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే పిందప్పుడు కూడా పిందె ఏర్పడిన తర్వాత కూడా తేలికపాటి తడిచుకున్నట్టయితే కనుక హార్మోన్ల అసమతుల్యత వలన కూడా పూత రాలిపోవడం జరుగుతుంది. కాబట్టి మెయిన్గా హార్మోన్ అంటే ప్లానాఫిక్స్ మనం 1 ml 4.5 లీటర్ల నీటిలో కలిపి మనం స్ప్రే చేసుకున్నట్టయితే కనుక పూత రాలడాన్ని మనం అరికట్టుకోవచ్చు. అలాగే పిందప్పుడు కూడా పిందె రాలడాన్ని కూడా అరికట్టడానికి ప్లానాఫిక్స్ మనం ముందు చెప్పుకున్నట్టుగానే నీరు తడి పెట్టుకోవాలి, పోషకాల స్ప్రే చేసుకోవాలి. అంతేకాకుండా హార్మోన్లు కూడా మనం స్ప్రే చేసుకున్నట్టయితే పూత పిందె రాలడాన్ని మనం అరికట్టుకోవచ్చు. జీవితం సాగిపోదు, జీవితం ప్రవహిస్తుంది. ఓసారి అరచేతిలో అయితే మరోసారి పొలాలలో. జీవితం ఓసారి పెదవులను తాకితే మరోసారి శరీరాన్ని. జీవితం ఎప్పుడు నడిచినా ముందుకు సాగుతూనే ఉంటుంది. ఫినోలెక్స్ పైప్స్. పూత రాలుటం తగ్గించి పిందె కట్టును తగ్గించి పెంచే శాతాన్ని గురించి వివరించండి మేడం. అసలు ఎలా శాతాన్ని పెంచవచ్చు పిందె శాతాన్ని? మెయిన్గా పూత పిందె రాలడం అనేది మామిడిలో ఈ పూత రావడం అనేది ముందుగా మనం చెప్పుకునేటప్పుడు ఆడపూలు ఉంటే మగపూలు ఉంటాయి కదా. మగపూలు అనేవి సహసిద్ధంగా ఫలదీకరణ చెందగా రాలిపోవడం అనేది జరుగుతుంది. ఈ ఉన్న పువ్వులు మనం ఆడపూల శాతాన్ని పెంచుకొని మనం చేసుకోవాలనుకుంటే మొగ్గ దశలో బోరాన్ స్ప్రే చేసుకోవాలి. బోరాన్ 2 గ్రాములు లీటర్ నీటి కలిపి మనం స్ప్రే చేసుకున్నట్టయితే కనుక ఈ ఆడపూల శాతాన్ని పెంచుకోవచ్చు. అప్పుడు పూత దశ రాలడాన్ని కొంచెంవరకు తగ్గించుకోవచ్చు. ఈ పూత పిందె రాలడం అనేది ముఖ్యంగా నీటి ఎద్దడి ఉన్న, పోషక లోపాలున్నా, హార్మోన్ల అసమతుల్యత ఉన్నా కూడా రాలిపోవడం అనేది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం పూతప్పుడు తేలికపాటి తడిచుకున్నట్టయితే కనుక దాన్ని మనం కొంతవరకు పూత రాలడాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే పిందప్పుడు కూడా పిందె ఏర్పడిన తర్వాత కూడా తేలికపాటి తడిచుకున్నట్టయితే కనుక పిందె రాలడాన్ని కూడా మనం అరికట్టుకోవచ్చు. కానీ ఎప్పుడైనా సరే మామిడికి తడిలు ఇచ్చేటప్పుడు మాత్రం తేలికపాటి తడిలే ఇవ్వాలి. కొంచెం ఎక్కువగా వాటిస్తే బురదలా ఉంటే కనుక లోపల మైక్రో క్లైమేట్ హ్యూమిడిటీ పెరిగి ఈ మెయిన్గా వచ్చే ఆకు మచ్చ తెగులు, తేనె మంచు పురుగుకి కంజీనియల్ కండిషన్స్ ఉండడం వల్ల వాటి వృద్ధి ఎక్కువ అవుతుంది. కాబట్టి కంపల్సరిగా మనం తేలికపాటి తడిలే ఇచ్చుకోవాలి. తడిలు ఇచ్చుకున్న తర్వాత మనం సీజన్లో ఒకవేళ ఎరువులు వేయలేకపోయి ఉంటే పోషక లోపం వల్ల కూడా పూత రాలడం, పిందె రాలడం అనేది సర్వసాధారణంగా మనం గమనిస్తాం. కాబట్టి అలాంటప్పుడు
ఈ నీరు తడిపెట్టుకునే అవకాశం ఉన్న వాళ్ళైతే కనుక బూస్టర్ డోస్గా 1 కేజీ యూరియా, కేజీ పొటాషు పిండి కట్ట అయిన తర్వాత ఇచ్చుకున్నట్టయితే కనుక పిండి రాలడాన్ని మనం అరికట్టుకోవచ్చు. అలా కాకుండా వెంటనే మనకు రిజల్ట్ తెలియాలనుకుంటే నీటిలో కరిగే పోషకాలు ఉంటాయి. 319 కానీ, పొటాషియం నైట్రేట్ కానీ, మ్యాక్స్ అంటే సూక్ష్మ పోషకాలు ఉండేది, IAHR వాళ్ళు మ్యాంగో స్పెషల్ కానీ, ఇలాంటి నీటిలో కరిగే పోషకాలన్నింటినీ కూడా మనం 15 రోజుల వ్యవధిలో ఒక్కొక్కసారి పూత తర్వాత పిండి కట్ట ఏర్పడిన తర్వాత నుంచి మనం వేసుకున్నట్టయితే కనుక ఈ పూత పిండిని మనం అరికట్టుకోవచ్చు. ఇలా చేసుకోని కాకుండా ఇంకా మనకి పూత రాలుతుంది అనుకుంటే కనుక హార్మోన్ల అసమతుల్యత వలన కూడా పూత రాలిపోవడం జరుగుతుంది. కాబట్టి మెయిన్గా హార్మోన్ అంటే ప్లానాఫిక్స్ మనం 1 ml 4.5 లీటర్ల నీటిలో కలిపి మనం స్ప్రే చేసుకున్నట్టయితే కనుక పూత రాలడాన్ని మనం అరికట్టుకోవచ్చు. అలాగే పిందప్పుడు కూడా పిండి రాలడాన్ని కూడా అరికట్టడానికి ప్లానాఫిక్స్ మనం ముందు చెప్పుకున్నట్టుగానే నీరు తడి పెట్టుకోవాలి, పోషకాల స్ప్రే చేసుకోవాలి, అంతేకాకుండా హార్మోన్లు కూడా మనం స్ప్రే చేసుకున్నట్టయితే పూత పిండి రాలడాన్ని మనం అరికట్టుకోవచ్చు. మరి మామిడి పూత సమయంలో ఆశించే ముఖ్యమైన పురుగులు ఏంటి, వాటిని ఎలా నివారించాలి మరి? అంటే మామిడిలో పూతతో పాటుగా పూత ముందు వచ్చిన పురుగులను కూడా మనం సమర్థవంతంగా కంట్రోల్ చేసుకుంటేనే పూత సకాలంలో ప్లాంట్ హెల్త్ బాగుండి సకాలంలో పూత రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి ముఖ్యంగా మనకి మామిడి తోటలో కనిపించేవి ఆకుగూడు పురుగు, పిండి నల్లి, ఈ రెండు కూడా మనకి తోటల్లో ఎక్కువగా కనిపిస్తాయి. అలాగే చెదలు కూడా ఎక్కువగా ఈ మధ్య కనిపిస్తున్నాయి తోటల్లో. వీటిని మనం కంట్రోల్ చేసుకొని ప్లాంట్ హెల్త్ కాపాడుకుంటే పూత సమయంలో పూత బాగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే తేనె మంచి పురుగు కూడా మనకి చిగురు వచ్చినప్పుడు కూడా వస్తుంది, పూతప్పుడు వస్తుంది, చిగురప్పుడు కూడా వస్తుంది. ఇలాంటి వాటిని మనం ముందుగా కంట్రోల్ చేసుకున్నట్టయితే కనుక పూత బాగా నిలబడి దిగుబడి ఎక్కువగా వస్తుంది. కాబట్టి దీనికి గాను మనం ఫస్ట్ చెదలు కనుక తోటలో ఉంటే కనుక బాగా క్లోరిఫైరిఫాస్ 50 EC మందుని మనం మొక్క మొదల చుట్టూ మళ్ళీ చెద ఎంతవరకు ఉందో అంతవరకు దాన్ని స్క్రేప్ చేసి స్ప్రే చేసుకున్నట్టయితే కనుక మనం చెదల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అదే పిండి నల్లి ఎక్కువగా ఉంటే కనుక పిండి నల్లి వాటి తాలూకా గుడ్లని మొక్క మొదల్లో సాయిల్లోనే పెడుతుంది. అది అంటే క్రాప్ అయిపోయిన తర్వాత ఏప్రిల్ మేలో పెడుతుంది. కాబట్టి ఆ టైంలో మనం తొలకరలో దుక్కులు దున్నుకుంటాం కదా, ఆ టైంలో మనం వేసవి దుక్కులు లోతుగా దున్నుకొని మొక్క మొదల వరకు దున్నినట్టయితే కనుక మనం ఆ గ్రబ్స్ భూమిలో ఉన్న గ్రబ్స్ అన్నింటినీ బయటకు ఎక్స్పోజ్ చేసి చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. వేసవి దుక్కులు అనేవి కంపల్సరీగా మనం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ పిండి నల్లి ఈ ఆగస్టు సెప్టెంబర్లో మనకు పైకి అంటే గుడ్లు నుంచి పిల్ల పురుగులు వచ్చి పైకి మొక్క మీదకి పాకుతాయి. కాబట్టి మొక్క మీదకి వెళ్ళకుండా పాలిథిన్ బ్యాండ్స్ లేదు కానీ ఏదైనా గ్రీజు పూసిన షీట్ని ప్లాస్టిక్ షీట్ని మనం మొక్క నుంచి మొక్క మొదల్లో కాండం మీద 1 మీటర్ ఎత్తులో కనుక మనం పెడితే ఈ గ్రీజు పూసిన షీట్ మీద అవి వెళ్ళలేక ఆ షీట్ కిందే ఉండిపోతాయి. కాబట్టి అలాంటప్పుడు ఆ బ్యాండ్ పెట్టడం వల్ల అక్కడ కిందన చేరుకున్న పురుగులన్నింటినీ మనం సమర్థవంతంగా నివారించాలి. అలా కాకుండా ఇంకా ఉంటే కనుక మనం క్వినాల్ఫాస్ కానీ మోనోక్రోటోఫాస్ కానీ ఏదైనా మనం స్ప్రే చేసుకున్నట్టయితే కనుక ఈ పిండి నల్లిని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకా మనకు ముఖ్యమైనది ఆకుగూడు పురుగు. ఇప్పుడు కూడా మెయిన్గా తోటల్లో ఎక్కువగా కనిపిస్తున్నవి ఆకుగూడు పురుగు బాగా కనిపిస్తుంది. ఈ ఆకుగూడు పురుగు అనేది గూడు లోపల ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా గూడు చెదరగొట్టుకొని దానికి ఏదైనా మనం స్ప్రే చేసుకోవాలి. అంతేగాని మామూలుగా స్ప్రే చేస్తే మొక్క లోపలికంతా వెళ్ళి దాన్ని కంట్రోల్ చేయలేదు. కాబట్టి కంపల్సరిగా ముందైతే గూడుని చెదరగొట్టుకోవాలి. గూడుని చెదరగొట్టుకునేటప్పుడు అది కింద పడే అవకాశం ఉంది. కాబట్టి మనం స్ప్రే చేసినప్పుడు ఈ క్వినాల్ఫాస్ దాంతోపాటుగా క్వినాల్ఫాస్ 2 ml దాంతోపాటుగా 1 ml కలిపి మనం రైతాంగం ముఖ్యంగా చాలా సంక్షోభంలో ఉంది. కాబట్టి వాళ్ళని ఆ సంక్షోభం నుంచి ఎలా బయటపడేయాలి అన్న ఆలోచనలకు ప్రతిరూపమే ZPNF ప్రోగ్రాము. అది ఖచ్చితంగా రైతులు ఉపయోగపడుతుంది, వాళ్ళ ఖర్చులు తగ్గిస్తుంది, వాళ్ళ ఆరోగ్యాలు కాపాడుతుంది.
నేల సారాన్ని పెంచుతుంది. సో ఈ అన్ని ఉద్దేశాలతోటి సంక్షోభం నుంచి బయటపడే మార్గాలు ఇదొకటి అని అనిపించి అజీం ప్రేమ్జీ ఫిలాంథ్రఫిక్ ఇనిషియేటివ్స్ నుంచి 100 కోట్ల రూపాయలు ఈ ప్రోగ్రామ్కి సహాయం అందించడం జరుగుతోంది. భవిష్యత్తులో కూడా దీనిపైన కార్యాచరణ తీసుకునేటువంటి అవకాశం ఏమైనా ఉందా అజీం ప్రేమ్జీ ఇనిషియేటివ్స్ నుంచి? అజీం ప్రేమ్జీ ఇనిషియేటివ్స్ చాలా ప్రాంతాల్లో దేశవ్యాప్తంగా పనిచేస్తుందమ్మా. అంటే చాలా రకాలుగా వెనకబడ్డ వర్గాలతోటి వెనకబడ్డ ప్రాంతాల్లో పనిచేస్తుంది. దాంట్లో ఒకటి ఈ చిన్న సన్నకారు రైతాంగంతో ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశే కాదు దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో పనిచేస్తున్నాం. రకరకాల ఎన్జిఓలకి ముఖ్యంగా మేము కొంత ధన సాయం చేయడం జరుగుతుంది. దాంతో వాళ్ళు చిన్నకారు రైతులు ఆదాయాలు ఎలా పెంచుకోవాలి, వాళ్ళు దిగుబడులు ఎలా పెంచుకోవాలి, వాళ్ళు సహజ సేద్యం కానీ ఈ ప్రకృతి సేద్యం కానీ ఎలా చేస్తారు, ఈ అన్ని విషయాల్లో వాళ్ళకి సాయం చేస్తుంటారు ఎన్జిఓలు. వాళ్ళకి మేము ఈ సపోర్ట్ ఇస్తుంటాం, ఫైనాన్షియల్ సపోర్ట్. అది సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ అజీం ప్రేమ్జీ ఫిలాంథ్రఫిక్ ఇనిషియేటివ్స్కి అండ్ మీకు కూడా మీరు ఇక్కడ ఈ 3 days నుంచి వచ్చారండి, ఈ 8 days కూడా ఇక్కడ ఉండి మీ సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ధన్యవాదాలు సార్. ఐటీ విభాగంలో పనిచేసే వారికి వ్యవసాయం ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసా అనే సందేహం అందరిలో కలుగుతుంది. అయితే దీనికి భిన్నంగా అమెరికాలో పనిచేసే ఐటీ నిపుణులు కొంతమంది వ్యవసాయానికి సాయం చేయాలని, రైతులకు ప్రయోజనం చేకూర్చాలనే సంకల్పంతో మనలో మనిషి ఫౌండేషన్ స్థాపించి సేవలు చేస్తున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు అందిస్తున్నారు శ్రీనివాసరాజు. బేసిక్గా అంటే మేము ఫార్మర్స్కి సపోర్ట్ చేద్దామని ఎప్పుడైతే అనుకున్నామో ఈ ఫౌండేషన్ స్థాపించిన తర్వాత ఫార్మర్స్ని ఏ రకంగా ఐడెంటిఫై చేయాలి, ఎటువంటి వ్యవసాయం చేసే వాళ్ళకి సపోర్ట్ చేయాలి, ఒకవేళ చేస్తే కనుక ఏ విధంగా వాళ్ళకి పనిముట్లు కొనిపెడతామా, లేకపోతే ట్రాక్టర్లు కొనిపెడతామా, లేకపోతే వాళ్ళకి వివిధ రకాలుగా వ్యవసాయంలో ఏ రకంగా చేయగలం అనేది ఆలోచించినప్పుడు ఆ టైంలో యాక్చువల్గా సుభాష్ పాలేకర్ గారితో అక్కడి నుంచి మేము అమెరికా నుంచి ఒక 2-3 సార్లు మాట్లాడినప్పుడు మాకు చెప్పింది ఏంటంటే రైతు ఎప్పుడు సానుభూతితో ఎప్పుడు కూడా రైతుకి సాయం చేద్దామని ఎప్పుడు ఆలోచించొద్దండి. ఎప్పుడు కూడా కన్స్ట్రక్టివ్గా అగ్రికల్చర్ చేయడానికి ఏ రకంగా మీరు ప్రోత్సహించగలరు రైతుని, ఆ రకంగా సపోర్ట్ చేయండి అన్నారు. సో ఆయన చెప్పింది అంటే మేము ఇనిషియల్గా స్టార్ట్ చేసింది ఏంటంటే రైతులు చాలామంది ఇబ్బందుల్లో ఉన్నారు, ఆ సానుభూతితో మొదలుపెట్టింది, వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది. బట్ వన్స్ వీ స్టార్టెడ్ అప్ దెన్ వీ రియలైజ్ దట్ ఆ సింపతి నుంచి కూడా యాక్చువల్గా సపోర్టివ్ ఓరియంటేషన్లోకి వచ్చి దట్స్ వెన్ వీ హర్డ్ ఆఫ్ జీవీఎన్ఎఫ్. అది పాలేకర్ గారితో 2-3 సార్లు మాట్లాడాము. ఆయన మీరు ఇండియా రండి, ఇండియా వచ్చి వర్క్షాప్ అటెండ్ అయినప్పుడు మీకు యాక్చువల్గా గ్రౌండ్ రియాలిటీ అంటే తెలుస్తుంది అండ్ వాట్ ఆల్ ద బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్ దిస్ న్యాచురల్ ఫార్మింగ్ అనేది తెలుస్తుందని. అండ్ ఇది ద అదర్ రీజన్ వై వీఆర్ సపోర్టింగ్ ఇస్ మీరు అంటున్నారు జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అని. జీరో బడ్జెట్ ఉన్నప్పుడు మేము సపోర్ట్ చేసేది ఏంటి దాంట్లో అని ఉంటుంది. బట్ యాక్చువల్గా ఈ వర్క్షాప్ అటెండ్ అయిన వేల మంది రైతులకు కూడా తెలుసు జీరో బడ్జెట్ అంటే దాని యాక్చువల్ మీనింగ్ ఏంటనేది కూడా తెలుసు. అంటే మెయిన్ పంటలో ఉండే ఖర్చుని అంతర్ పంటలు వేయటం వల్ల ఆ ఖర్చుని కవర్ చేస్తూ మెయిన్ పంట మీద వచ్చిన ఆదాయాన్ని రైతు తీసుకోగలడమాట. సో అది యాక్చువల్గా జీరో బడ్జెట్ ఫార్మింగ్ యొక్క లక్ష్యం కూడా. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ మేమేంటంటే రైతులకి ఆవులు కొనిపెడతాం కానీ, విత్తనాలు కొనిపెడతాం కానీ, కొన్ని బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయండి. అవన్నీ కరెక్ట్ రైతులు ఎవరైతే అర్హులైన రైతులు ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మా సాయం అందేలా చేయడానికి నాతో పాటు అంటే ఈ ఫౌండేషన్కి యాక్చువల్గా సహవ్యవస్థాపకులైన శ్రీనివాస్ బొప్పన్న గారికి కానీ వీళ్ళందరూ కూడా యాక్చువల్గా ఈ ఇనిషియేటివ్ని సపోర్ట్ చేస్తున్నారు. దాంతోపాటుగా ఈ ఫౌండేషన్కి వాలంటీర్స్ అయిన చాలామంది ఎన్ఆర్ఐలు కూడా ఒక్క అయోవా రాష్ట్రంలోనే కాకుండా యుఎస్లో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నారు మన ఫౌండేషన్కి సపోర్ట్ చేసే డోనర్స్. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే రైట్ మెథడ్లో ఫైనల్ స్టేక్ హోల్డర్ ఎవరైతే రైతు ఉంటాడో ఆ రైతుకి చేరేలాగా హెల్ప్ చేస్తే కనుక మేము ముందుంటాం ప్రతి రైతుకి హెల్ప్ చేయడానికి అని చెప్పడంతో అసలు ఏ రకంగా చేయాలి ఏంటి అనేది మనకి గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా అక్కడి నుంచి ఏమీ చేయలేం. సో అది తెలుసుకుందామని యాక్చువల్లీ ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి కూడా ఇవన్నీ చూస్తున్నాం. ఈ ప్రాసెస్ ఆల్రెడీ 3 రోజులు వర్క్షాప్ అది అటెండ్ అవుతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఇంత బేసిక్ థింగ్ని మిస్ అయ్యి మనం ఎన్నాళ్ళు ఎంత అన్నెసరీ ప్రొడక్షన్ కాస్ట్ పెంచుకుంటున్నాం అగ్రికల్చర్లో అనేది తెలుస్తుంది. సార్, ఈ సదస్సుకి 3 రోజుల నుంచి హాజరవుతూ ఉన్నారు. మీ యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయి, మీ అభిప్రాయాలని చెప్పండి సార్. చాలా చాలా బాగున్నాయండి. అంటే ఇక్కడ కలిసిన రైతులు ఎస్పెషల్లీ
వేరు వేరు జిల్లాల నుంచి వస్తున్నారు ఇక్కడ, తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన రైతులందరినీ కలుస్తున్నప్పుడు ఆ అనుభూతి చాలా అద్భుతంగా ఉందండి. అంటే గ్రౌండ్ రియాలిటీలో ఇంత ఇంత బ్రహ్మాండంగా ఉంది అంటే రైతులు నిజంగా చాలామంది పండించే రైతులు వాళ్ళని కలిసినప్పుడు కూడా అనిపించింది. అంటే ఇది రియాలిటీ, ఇదేమీ ఎక్కడో వీడియోలోనో యూట్యూబ్లో ఉన్న ఫిక్షన్ వీడియోస్ కాదు, ఇది రియల్గా ఈ టైప్ ఆఫ్ మెథడ్లో ఫార్మింగ్ చేసి సక్సెస్ అయిన రైతులు ఉన్నారు, ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అంతవరకు నష్టాలు చూసిన రైతులు కూడా చాలామంది లాభాలు చూసిన రైతులను చూసాం. సో వాళ్ళందరినీ కలిసినప్పుడు అదే అనిపిస్తున్నాడు, అంటే వీఆర్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ అని. సో దట్స్ వాట్ గివ్స్ అస్ కాన్ఫిడెన్స్ టు go back and tell all our donors that this is what we are going to support going forward అని. సార్ మీరు యూఎస్లో ఉంటూ ఇక్కడ రైతుల గురించి ఆలోచిస్తూ మీ ఫౌండేషన్ ద్వారా వీళ్ళందరికీ హెల్ప్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ అసలు ఈ ఫౌండేషన్ స్థాపించడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటి? సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఆ మనిషికి సాయం చేయాలా వద్దా అని ఆలోచించే ముందు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కడు అతను మనవాడా కాదా అని ఆలోచిస్తున్నాడు. అతను మన కులమా, మన సెక్టర్లో ఉన్నాడా, అట్లీస్ట్ మీరెవరో అని అడిగితే ప్రతి మనిషి కూడా నేను పలానా కాస్ట్కి సంబంధించిన ఆయన చెప్తున్నాడు, లేదంటే నేను పలానా వృత్తికి సంబంధించిన ఆయన చెప్తున్నాడు. కానీ మనం బేసిక్గా ఒక మనిషి, ఆ మనిషిని మర్చిపోతున్నాము. ఆ మనిషి ప్రతి మనిషిలోనూ బ్రతికుండాలనే ఉద్దేశంతో స్థాపించింది ఇది మనలోని మనిషి ఫౌండేషన్ అనేది. సో ఎప్పుడైతే లోపల మనిషి, ప్రతి మనిషికి కూడా ఎవరన్నా కష్టంలో ఉన్నప్పుడు చూస్తే సాయం చేయాలనిపిస్తుంది. కానీ సాయం చేద్దాం అనుకునే లోపే మన ఇంట్లో పరిస్థితులు అవి గుర్తొచ్చి ఇప్పుడు కాదులే తర్వాత చేద్దాం అనుకుంటాం. అంటే ఆ మనిషిని ఎప్పటికప్పుడు మనం లోపల సర్ది చెప్తూ ఉంటాం అన్నమాట. అంటే కానీ ప్రతి ఒక్కరికి చేయాలని ఉంటుంది, కొంతమందికి అవకాశం ఉంటుంది, కొంతమందికి ఉండకపోవచ్చు. ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు కాదు తర్వాత చేద్దాంలే అని ఆ మనిషిని ఎప్పటికప్పుడు లోపల అణిచివేస్తూ ఉంటాం. అలాంటి మనిషి అణిచివేయబడకూడదు, ఆ మనిషి బ్రతికే ఉండాలి ప్రతి ఒక్కరిలో. ఉంటేనే సమాజం చాలా బాగుంటుంది, పక్కన వాళ్ళకి వాళ్ళు బాగుంటారు. ఎప్పుడైతే చుట్టూ ఉన్న వాళ్ళు బాగుంటారో మనం కూడా హాయిగా సంతోషంగా ఉండవచ్చు అనే కాన్సెప్ట్తో స్టార్ట్ చేస్తుందండి ఇది మనలోని మనిషి ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ని అనుకున్నప్పుడు యాక్చువల్గా ఒకళ్ళిద్దరు పిల్లల్ని చదివిద్దాం అన్నట్టుగా పెట్టింది అది. తర్వాత ఎప్పుడైతే ఈ సహ వ్యవస్థాపకులు ఈ ఫౌండేషన్కి శ్రీనివాస్ బొప్పన గారు తోడయ్యారో, ఈ ఫౌండేషన్ మరో స్థాయికి తీసుకెళ్ళడానికి తమ వంతుగా కృషి చేస్తున్నారు. అలాగే ఎన్ఆర్ఐలు చాలామంది, అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్న, యుఎస్లో చాలా రాష్ట్రాల్లో ఫ్రెండ్స్ కానీ, తెలిసిన వాళ్ళు కానీ, కొలీగ్స్ కానీ, వీళ్ళందరూ కూడా అంటే ఎటువంటి క్వశ్చన్ అడగకుండా మీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని అడగకుండా నమ్మకంతో, అంటే ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన దాన్ని బట్టి కానీ ఆ ట్రస్ట్ డెవలప్ అయిందో, బట్ వాట్ ఎవర్ ఆ ట్రస్ట్ మన మీద ఉంచి వాళ్ళందరూ ఏ క్వశ్చన్ వేయకుండా మన మీద ఇంత పెద్ద బాధ్యత పెట్టారు. ఆ బాధ్యతని సీరియస్గా తీసుకుని ఇక్కడ వరకు రావడం కూడా జరిగింది. మేము అక్కడ ఉన్నప్పుడే ఇక్కడ ఉన్న ఒక 9 మంది టీచర్స్ ప్యానల్ లాగా ఒకటి ఏర్పాటు చేసి, రాధారాణి గారు అని చెప్పి మనకు వైజాగ్లో ఉన్నారు. షీ ఈజ్ ద లీడ్ కోఆర్డినేటర్ ఫర్ ఆల్ ది స్టూడెంట్ యాక్టివిటీస్ వాట్ వీఆర్ డూయింగ్. ఆవిడ ఏంటంటే ఇక్కడ ఉన్న అన్ని జిల్లాల్లో ఉన్న పిల్లల్ని ఐడెంటిఫై చేసి ఎవరెవరైతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నారో, 10కి 9.8, 9.9 మెరిట్లో ఉండి పేరెంట్స్ ఉండి సరిగ్గా ఆర్థిక స్తోమత లేకపోయినా, పేరెంట్స్ లేకపోయినా, ఇలాంటి విద్యార్థులను ఐడెంటిఫై చేసి వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఈ నెట్వర్క్ని అంతా యూజ్ చేసుకుని మేము ఏంటంటే ఈ ఫండ్స్ని వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళు ఎక్కడైతే ఏ కాలేజీలో చదువుతున్నారో, వాళ్ళు బీఎస్సీ అగ్రికల్చర్ అవ్వచ్చు, బీటెక్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ అవ్వచ్చు, ఎనీ బీకామ్ డిగ్రీస్ కానీ, బట్ వాట్ ఎవర్ వాళ్ళు చదువుకుని వాళ్ళ లైఫ్లో స్థిరపడి ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీని చూసుకుంటారనే జస్ట్ ఆ చిన్న సదుద్దేశంతో మొదలుపెట్టిందే ఇది మనలోని మనిషి ఫౌండేషన్. సార్ మీ ఫౌండేషన్ ద్వారా 2 తెలుగు రాష్ట్రాల్లోని రైతన్నలకి ఏ విధంగా మీరు కార్యాచరణ, మీ భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది? మా ఉద్దేశం ఒకటే అండి, ఇప్పుడు ఎన్ఆర్ఐ అంటే ఏదో దేశం వదిలేసి వెళ్ళిపోయారని కాదు. ఎన్ఆర్ఐ అనే ప్రతి ఒక్కడు కూడా అన్న రైతన్న ఏంటి నీ కష్టం అని అడిగేలా చేయటమే మా ఉద్దేశం. అట్లాగే ఈరోజు మీరు చూస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు వేరు వేరు బిజినెస్లో బిజీగా ఉన్నారు, లేకపోతే వాళ్ళ వ్యాపారాలు కానీ జాబ్స్లో కానీ చాలా బిజీగా ఉన్నారు అందరూ. రోజు 3 పూట్ల అన్నం తినే ప్రతి మనిషి కూడా గుర్తుంచుకోదగ్గ వ్యక్తి రైతు. ఆ రైతుకి అందరం మాటలు చెప్తున్నాం కానీ ఎవరో ఏది గ్రౌండ్ లెవెల్లో ఏది చేయలేకపోతున్నాం. దానికి చాలా కారణాలు ఉంటాయి. కాదే వాళ్ళని నుంచి వీళ్ళని నుంచి మా సమయం వృధా చేయదలుచుకోలేదు. డైరెక్ట్గా యాక్షన్లోకి దిగి ఏది కరెక్ట్ పాత్ అనేది ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. అలాగే మేము తెలంగాణలో కానీ అటు అలియాబాద్ జిల్లాలో ఉన్న కొన్ని ఫార్మ్స్ విజిట్ చేసాము, రైతుల్ని విజిట్ చేయడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న
కొన్ని జిల్లాల్లో శ్రీకాకుళం కానీ విజయనగరం జిల్లాలు కానీ అట్లాగే ఖమ్మం భద్రాచలం దగ్గర ఉన్న ఒక రైతు, వీళ్ళందరూ ఏంటంటే ప్రస్తుతం ఏంటంటే ఈ ఈ టైప్ వ్యవసాయం చేయట్లేదు, JBNF జీరో బడ్జెట్లో చేయట్లేదు వాళ్ళందరూ. సో వాళ్ళని మోటివేట్ చేసి ఆ రైతులు కనుక ఈ పద్ధతిలో ఫామ్ చేస్తే ఎట్లా ఉంటుంది కల్టివేషన్ అనేది వాళ్ళని పిలిచి ఇక్కడ ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది. వాళ్ళు ట్రైనింగ్ అయిన తర్వాత వాళ్ళు బ్యాక్కి వెళ్ళి మేబీ 1 acre 2 acresలో ఇనీషియల్గా స్టార్ట్ చేసి హౌ ఇట్ వర్క్స్ అనేది చూసుకుని వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో వ్యవసాయం చేసేవాళ్ళు, వాళ్ళకి తెలుస్తుంది ఏంటో సాధక బాధకాలు. ఆ చేసే వాళ్ళని తీసుకొస్తే ఇక్కడ బాగుంటుందని చెప్పి కొంతమందిని మోటివేట్ చేసి తీసుకురావడం, వాళ్ళు ఇక్కడ నేర్చుకుని మళ్ళీ బ్యాక్కి వెళ్ళి చేసినప్పుడు వాళ్ళకి ఏ అవసరాలు ఉంటాయి. సాధారణంగా 50-100 ఎకరాలు ఉన్న రైతులకి మనం చేసేది ఏముండదు, కానీ 1-2 ఎకరాలు ఉన్న వాళ్ళు కౌలు తీసుకున్న రైతు